అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీమిండియా ఆటగాడు శివం దూబేపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. జింబాబ్వేతో మ్యాచ్లో బౌలింగ్పై తీవ్ర విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఇదేమి బౌలింగ్ సామి అంటూ కూడా మండిపడుతున్నారు ఫ్యాన్స్. 2 ఓవర్లలో 46 పరుగులు ఇవ్వడంపై ప్రధానంగా ట్రోలింగ్ జరుగుతోంది. వేసినటువంటి 12 బాల్స్లో 4 వైడ్లు 2 నో బాల్స్ వేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2వ ఓవర్లలోనే అత్యధిక పరుగులు ఇచ్చినటువంటి బౌలర్గా కూడా చెత్త రికార్డును సృష్టించాడు దూబే. పిచ్ బయట బాల్ వేయడంపై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. కెప్టెన్ సూర్య పైన క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు. విండీస్తో మ్యాచ్లో దూబేకు బౌలింగ్ ఇవ్వద్దు అంటూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. దూబే బౌలర్ కాదు, బ్యాట్స్మెన్ అంటూ కైఫ్ సెటైర్లు వేశాడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అనుకున్నదే జరిగింది. శివం దూబే సరే బ్యాట్తో రాణించాడో లేదో తెలియదు, కానీ బౌలింగ్తో మాత్రం టీమిండియాకి సంబంధించి సెమీఫైనల్స్కి వెళ్ళేటువంటి ఆశల్ని సంక్లిష్టం చేశాడు. ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలి? గల్లీ బౌలర్లు కూడా లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ వేస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినటువంటి దూబే పిచ్ బయట బౌలింగ్ వేయడానికి సంబంధించి కూడా ఒకంత సోషల్ మీడియాలో పదే పదే కొన్ని క్లిప్పింగ్స్ ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, రాత్రి మనం మాట్లాడుకున్నప్పుడే అనుకున్నాను శివం దూబే అంత గొప్ప బౌలర్ కాదు, అతనికి బౌలింగ్ ఇవ్వకుండా ఉంటే మంచిదని. మ్యాచ్ కి ముందు మనం ఇద్దరం మాట్లాడుకున్నాం, జింబాబ్వే ఇన్నింగ్స్ కి ముందు. అయితే దీనికి సంబంధించి అతను ఆడినటువంటి విధానం కానీ, అతను బౌలింగ్ వేసిన విధానం కానీ, అంటే ఏదో రన్అప్ ఉంది, అతను ఏదో మీడియం ఫేస్ బౌలర్ అని ఒక హడావుడి అయితే సృష్టిస్తూ ఉంటారు, కానీ అతని బౌలింగ్ అసలు పస ఉండదు అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఏదో లక్కీగా ఇప్పుడు ఆ బౌలింగ్ మీరేసినా నేనేసినా ఏదో ఒక వికెట్ పడుతుంది, ఏదో ఒక సందర్భంలో వికెట్ పడే అవకాశం ఉంటుంది. అతను ఏదైనా తీసిన వికెట్లు కూడా అతను టైలెండర్ వికెట్లు, అతను ఏదైనా బ్యాటింగ్ లో కొద్దిగా రాణించి ఉండొచ్చు తప్ప, అంటే గత మ్యాచ్లు ఈ మ్యాచ్ లో అయితే అతను అసలు బ్యాటింగ్ కూడా రాలేదు. అంత జరిగింది. సరే, అసలు ఇక్కడ అర్థం కాని సైన్స్ ఏంటి అని అంటే, హార్దిక్ పాండ్యాకి 1 ఓవర్, బుమ్రాకి 1 ఓవర్ ఉన్నప్పుడు శివం దూబేకి 2 ఓవర్లు ఎందుకు ఇచ్చాడు? వాళ్ళిద్దరు కోట కంప్లీట్ చేయకుండా వాళ్ళిద్దరు ఓవర్లో ఎందుకు సేవ్ చేశారు అనేది అర్థం కాదు. అంటే అసలు స్కోర్ బోర్డు కానీ, లేదంటే పైన స్క్రీన్ మీద కానీ అసలు ఎన్నో ఓవర్లు అయినాయి ఏంటి, ఇంకా బౌలర్లకు ఎన్నో ఓవర్లు ఉన్నాయని అవగాహన కెప్టెన్ కి లేదా అనేది కూడా చాలా వరకు కూడా అర్థం కాని పరిస్థితి. అంటే కోచ్ సూచన అయి ఉండొచ్చు, కోచ్ గౌతమ్ గంభీర్ సూచన అయి ఉండొచ్చు. అది వికెట్లు పడట్లేదు కాబట్టి ఒక ట్రయల్ వేద్దాం అనేటువంటి ఒక ప్రయోగం అంటారు, అది చూడొచ్చా? ఖచ్చితంగా. అంటే మామూలుగా మన ప్రసిద్ధి కృష్ణని ఎలా ఊహించుకుంటారు వీళ్ళు, శివం దూబేని కూడా అలాగే ఊహించుకున్నారు. ప్రసిద్ధి కృష్ణకి ఫస్ట్ స్పెల్ లో భారీగా పరుగులు ఇచ్చేసి సెకండ్ స్పెల్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు, 3 ఎకానమీతో 2 ఎకానమీతో. అలా శివం దూబేని కూడా ఊహించుకుని ఉండొచ్చు. అయినా కానీ అతను మాత్రం అంటే వాళ్ళ నమ్మకాన్ని కూడా అతను నిలబెట్టలేకపోయాడు. నమ్మిన వాళ్ళ నమ్మకాన్ని కూడా అతను నిలబెట్టలేక అత్యంత దారుణమైనటువంటి బౌలింగ్ అది. నిజంగా చూసుకుంటే మనం +1 లో ఉండాల్సిన రన్ రేటు ఇంకా -0.1 లో ఉండటం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈ ప్రభావం అనేది మనకి ఇప్పుడు అర్థం కాదు. రేపొద్దున వెస్టిండీస్ చేతులు కనుక మనం ఓడిపోతే అప్పుడు మనకి అసలు సినిమా ఏంటనేది, ఆ రన్ రేట్ ప్రభావం ఏంటనేది మనకి అప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి వెస్టిండీస్ చేతిలో మనం ఓడిపోయినా సరే, వెస్టిండీస్ చేతిలో మనం గెలిచినా సరే, ఓడిపోయినా సరే, సౌత్ ఆఫ్రికా మాత్రం ఖచ్చితంగా జింబాబ్వే మీద గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు కొంత ఇది కీలకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఏం జరగబోతుంది ఏంటనేది కూడా కొంత చూడాల్సినటువంటి ఇది ఉంది. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి అంటే ఇప్పుడు జింబాబ్వేతో మ్యాచ్ కి సంబంధించి భారత్ కనీసం 120 నుంచి 130 పరుగుల తేడాతో గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి మ్యాచ్. అయినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు కానీ, శివం దూబే ఫీల్డింగ్ కూడా అంటే గల్లీ ఫీల్డింగ్ లో కూడా ఏదో పొట్టున్న వాళ్ళు క్రికెట్ ఆడితే వంగలేరు అన్నట్టు ఉంటది కదా, అట్లానే అనిపించింది నాకు. శివం బద్ధకంగా కదులుతూ ఉంటాడనే విమర్శ ఉంది. ఎస్, ఆ లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ పెట్టినప్పుడు అతను డైవ్ చేయాలి. కనీసం డైవ్ కాదు కదా, కనీసం వంగలేదు. కనీసం డైవ్ సంగతి పక్కన పెడితే వంగే ప్రయత్నం చేయలేదు. అయ్యో, ఈ రోజుల్లో యువ క్రికెటర్లు ఎంత అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు లాంగ్ ఆన్ లో. మన జింబాబ్వే అతను ఆస్ట్రేలియా మ్యాచ్ మీద జింబాబ్వే ఫీల్డర్ ఎంత అద్భుతంగా లాంగ్ ఆన్ లో డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు. ఇవన్నీ కూడా అంటే మన ఫీల్డింగ్ ఎప్పుడో చెత్త ఫీల్డింగ్ అనేది. అంటే విరాట్ కోహ్లీ కానీ, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ ఇలాంటి కొంత అద్భుతమైనటువంటి ఫీల్డర్లు మన దాంట్లో ఉన్నారు తప్ప ఫీల్డింగ్ పరంగా భారత్ ఎప్పుడు కూడా దృష్టి పెట్టడం లేదు అనే ఆరోపణలు కూడా కొంత ఉన్నాయి. దానికి శివం దూబే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అంటే ఏ విధంగా చూడాలంటారు? గల్లీ క్రికెటర్స్ కూడా నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనమే మాట్లాడుకున్నాము. సో క్రికెట్ మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దూబేకి బౌలింగ్ ఇవ్వకూడదు. అంటే గత మ్యాచ్ల్లో రన్ రేట్ కావచ్చు, లేకపోతే టైలెండర్లు కూడా సిక్సర్లు బాధేటువంటి కంఫర్టబుల్ బౌలింగ్గా దూబే బౌలింగ్ని అందరూ చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అందరూ కూడా ఆ టైంలో బౌలింగ్ ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? ఇతను మెగ్రాత్ లాగా ఊహించుకుంటాడు. మెగ్రాత్ కూడా అలాగే లాంగ్ అండి ఫాస్ట్ స్పిన్నర్ లాగా అతను కొంత బౌలింగ్ చేసే ప్రయత్నం
మెగ్రాత్ చేస్తూ ఉంటాడు. ఇలాగే తన లాంగ్ రన్ తీసుకుని దాదాపు బౌండరీ దాకా వెళ్ళొస్తాడు రన్అప్ కోసం. కనీసం మెగ్రాత్ లైన్ అండ్ లెంత్ ఉంటుంది, లైన్ అండ్ లెంగ్త్ ఉంటుంది. అసలు అంటే పిచ్ బయట బాల్ చేయటం ఏదో నుంచుని దాని బదులు నుంచుని చేసిన పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఉస్మాన్ తారిక్ లాగా అంటారా? ఉస్మాన్ తారిక్ బౌలింగ్ బాగుందండి. ఇతను ఏదో మనం అతను సెటైర్ లో ఇస్తున్నాం, ఉస్మాన్ తారిక్ బౌలింగ్ బాగుంది. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ లకు వచ్చేసి ఉస్మాన్ తారిక్ చాలా తెలివిగా బౌలింగ్ చేస్తున్నటువంటి బౌలర్. కాబట్టి అతను మనం విమర్శించలేము. అతని బౌలింగ్ యాక్షన్ కొంత డిఫరెంట్ గా ఉండొచ్చు. అతను పాకిస్తాన్ వేయడు కాబట్టి మనం పెద్ద కామెంట్ చేస్తున్నాం, కానీ అజంతా మెండిస్ బౌలింగ్ అంతకంటే వరస్ట్ గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మలింగా బౌలింగ్ కూడా అంత గొప్పగా ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ మనం సరే శివం దుబేకి సంబంధించి తర్వాత మ్యాచ్ లో కూడా మన అవకాశం ఇవ్వకూడదు అనే డిమాండ్లు అయితే కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని గంభీర్ కానీ వీళ్ళు కానీ ఏం చేస్తారో చూడాలి. అంటే ఇప్పటికిప్పుడు శివం దుబే ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే సరే ఈ ఒక్క మ్యాచ్ని ఆధారంగా చేసుకొని ఆ మ్యాచ్లో ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే రీప్లేస్మెంట్కి ఎవరు బెటర్ అనేటువంటి ఒక ప్రొడిక్షన్ మీరు చెప్తారు? ఒకటే ఆన్సర్, వాషింగ్టన్ సుందర్. నేను మొన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, శివన్ దూబేని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని లేదా తిలక్ వర్మని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని. అంటే దూబే ఆడినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆస్తా ఇన్నింగ్స్లు వాషింగ్టన్ సుందర్ ఆడగలడా క్వశ్చన్ కూడా రైజ్. వాషింగ్టన్ సుందర్ కి అసలు వీళ్ళు అవకాశాలు ఇవ్వలేదు. వాషింగ్టన్ సుందర్ చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్, వికెట్లు కాపాడుకోగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్, అతను ఒత్తిడిని తట్టుకోగలిగేటువంటి ప్లేయర్. అది మనం టెస్ట్ క్రికెట్ లో కూడా ఎన్నో సందర్భాల్లో చూసాం. కాబట్టి అతనికి అవకాశాలు ఇవ్వట్లేదు వీళ్ళు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. T20లో కూడా అతను IPL లో కూడా చాలా అద్భుతంగా అవకాశాలు వచ్చినప్పుడు ఆడాడు. వీళ్ళు అవకాశాలు ఇవ్వటం లేదు అంతే. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీమిండియా ప్లేయర్ శివం దూబేపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. జింబాబ్వేతో మ్యాచ్లో బౌలింగ్పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇదేం బౌలింగ్ సామి అంటూ కూడా మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 2 ఓవర్లలో 46 పరుగులు ఇవ్వడంపై ట్రోలింగ్ జరుగుతోంది. 12 బాల్స్లో 4 వైడ్లు 2 నో బాల్స్ వేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2 ఓవర్లలోనే అత్యధిక పరుగులు ఇచ్చినటువంటి బౌలర్గా కూడా చెత్త రికార్డు నమోదు చేశాడు. పిచ్ బయట బాల్ వేయడంపై ట్రోలింగ్ జరుగుతోంది. కెప్టెన్ సూర్య పైన క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు. విండీస్తో మ్యాచ్లో దూబేకు బౌలింగ్ ఇవ్వద్దు అంటూ కూడా ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దూబే బౌలర్ కాదు, బ్యాట్స్మెన్ అంటూ కైఫ్ సెటైర్లు వేశాడు.